దివ్య సమయం అనేది ఒక దైవిక సమయం. ఆ సమయం నువ్వు తల్లి ప్రపంచం మొత్తం కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన ఒక్క క్షణం వచ్చేసింది చూడు. అప్పుడు ప్రతిదీ కూడా సడన్గా నీకు అనుకూలంగా మారిపోతాయి. అదేనమ్మా దుర్గమ్మ సమయం. ఆ క్షణం వచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యం కలుగుతుంది. అదే ఇది ఎలా జరిగింది, అయ్యో ఎలా, అదే ఇది ఎలా సాధ్యమైంది అని. కానీ నీ మనసులో చిన్న చిన్న వాక్యం గుర్తుకు వస్తుంది. ఇది నన్ను నమ్మి ప్రార్థించావు కనుకనే ఇది సాధ్యమైంది అని. నీకు నీ దుర్గమ్మ చెప్తున్నట్లు కూడా వినపడుతుంది. నీ మనసులో నుండి ఆ పిలుపు వినపడుతుంది. ఎక్కడో పక్క నుంచి నేరుగా ఎక్కడో దూరంగా ఆ పిలుపు వినపడవచ్చు, ఆ మాట వినిపించవచ్చు. దుర్గమ్మ చెప్తున్నాను కదా, నువ్వు చూడలేని చోటు నేను చేస్తున్నాను, నీ కోసం మార్గాలు సృష్టిస్తున్నాను. బాధపడుతూ ఉన్నప్పుడు కూడా నేను నీ పక్కన సమయాన్ని సిద్ధం చేశాను. నీ ప్రార్థన వృధా కాలేదు. ఏ ఒక్క మాట, ఏ ఒక్క కన్నీరు నేను వృధా చేయను, కానివ్వను కూడా. నువ్వు నమ్మితేనే నీ జీవితంలో అద్భుతం సృష్టిస్తాను. దుర్గమ్మ నీ జీవితంలో మార్పు ప్రారంభించినప్పుడు నీ చుట్టూ కూడా ఉన్న కొన్ని నియమాలు కూడా పోతాయి, వెళ్ళిపోతాయి. కొన్ని అవకాశాలు మూసుకుపోతాయేమో, కానీ భయపడవద్దు. అవి అంతం కాదమ్మా, అది నీ ప్రార్థన ఫలించబోతోంది అనే దానికి సూచన. దుర్గమ్మను అంటున్నాను, నేను నీ జీవితాన్ని రీసైక్లింగ్ చేస్తున్నాను. దుర్గమ్మ ఇచ్చే సున్నితమైన సంకేతం. నువ్వు ఎప్పుడైనా కానీ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంతర్గతంగా లోపల నుండి అవును లేదా అనే ఒక భావన వస్తుంది చూడు. అదేనమ్మా నేను నీ మనసులో ఉండి పలుకుతున్నాను. నువ్వు చేయాలనుకుంటున్న నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు అవును లేకపోతే కాదు అని నేను పలికిస్తున్నదే. అదే నేను నీ అంతరాత్మతో మాట్లాడుతున్నాను. అది అంత చిన్న భావనలా ఉంటుంది, కానీ అది నీకు దారి చూపుతుంది. నువ్వు వినిపించుకుంటే నీ జీవిత మార్గం సులభం అవుతుంది తల్లి. దుర్గమ్మ చెబుతున్న చివరి మాట, ఎప్పుడు నువ్వు సిద్ధమవ్వు, నువ్వు తెలుసుకున్నావు నీ ప్రార్థన ఎలా వినిపించాలో, నేను ఎలా స్పందించాలో. ఇప్పుడు నీ సమయం దగ్గర పడింది. నీకు కావలసింది సులభంగా రాబోతుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ, ప్రార్థనకు సమాధానం నమ్మకమే. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడమ్మా, దుర్గమ్మ ఎప్పుడు ఆలస్యం చేయను. దుర్గమ్మ సమయం పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ కోరికలు సులభంగా రావాలి, తీరాలి అంటే ఎలా సిద్ధం కావాలి, నీ మనసు ఎలాంటి స్థితిలో ఉండాలి, ఏ భావనలో ఉండాలి, ఏ తప్పు నువ్వు చేయకుండా అనే భావాల గురించి ఎప్పుడు నీకు చెప్పుతాను. నేను 2 నిమిషాలు వినిబిడ్డ. నువ్వు నన్ను నమ్మినప్పుడు కోరుకుంటావు, కానీ నేను నీకు ఇవ్వడానికి సిద్ధం అవ్వాలని కూడా కోరుకుంటాను. ఏదైతే కోరుకునే ముందు ఆ కోరికలు స్వీకరించడానికి నీ మనసు స్థిరంగా ఉందా, నువ్వు నిజంగా నమ్ముతున్నావా, అది నీకు రావడం సాధ్యమని ప్రార్థన అంటే. దుర్గమ్మ నాకు ఇది కావాలి అని